రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి చాలా మంది నవ్వుకుంటారు కొంతమంది సి అంటారు. ఇక్కడ ఏం చేయలేదు, పోయి కేరళలో ప్రచారం చేస్తుండు, ఇక్కడ చేసింది లేదు, కథ లేదు, ఆడికి పోయి అన్ని గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొడుతుండని చెప్పి చాలా మంది జనాలు వీడియోలు చూసి సి ఎక్కడ ముఖ్యమంత్రి ఏం కథ అని చెప్పి నెత్తిపట్టుకుంటున్నారు. ఇంకా చూడు ఎన్ని చెప్తారు అన్న చెప్పన్న. తెలంగాణ how we are implementing our 6 guarantees. We are 21,000 farmers loan, 25,35,000 farmers have got benefit with this 21,000 crores loan waiver. విన్నారు కదా, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసినామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. రుణమాఫీ అట మొత్తం చేసేసిండట. కేరళ ఎన్నికల ప్రచారంలో చెప్తుండన్న తెలంగాణలో 21,000 కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టినాం, 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ రుణాలు మాఫీ చేసేసినాం, 26 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేసినామని చెప్పి కేరళలో పచ్చి అబద్ధం చెప్తున్నాడు అన్న. పచ్చి అబద్ధాలు. మీకే తెలుసు కదా రుణమాఫీ అయిందా కాలేదన్నా, మీరే కామెంట్ పెట్టరు, మీకు క్లారిటీ వస్తుంది. రుణమాఫీ అయిందా కాలేదో మీరు కామెంట్ పెట్టరు, మీకు తెలుస్తుంది కదా కథ అంతా. ఇంకా చెప్పన్నా. Today we are giving Rait Bharosa per annum 18,000 crores. విన్నారు కదా, మేము రైతు భరోసా పర్ యానం అంటే ఒక సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అంటున్నాడు రేవంత్ అన్న. గిన్ని అబద్ధాలు ఎందుకన్నా కేరళ పోయి గింత ఘోరంగా. 2024లో మొత్తమే రైతు భరోసా ఇయ్యలే, 2025లో రైతు భరోసా జనవరిలో ఇచ్చినావు, ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా ఎకరానికి వేసినావు, ఇంకా రైతు భరోసా దిక్కు దికానం లేదు. అది కూడా ఎంత 3,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినాం. ఇంకా దాదాపు 6,000 కోట్ల నుండి 7,000 కోట్ల రూపాయల పైసలు ఇవ్వాలి. ఇప్పటిదాకా ఇచ్చేటటువంటి దిక్కు దికానం లేదు. 2024 రైతు భరోసా లేదు. నీ రైతు భరోసా ఎడబోయిందన్న. 18,000 కోట్లు ఖర్చు పెట్టినావు ఆ సంవత్సరానికి. ఏడ ఖర్చు పెట్టినావన్నా? 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మందికి ఇచ్చినావు, కాంట్రాక్టర్లకు, వాళ్ళకి వీళ్ళకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వేరే బడా కాంట్రాక్టర్లకు ఇచ్చి అన్నీ చేసేసినాం, అన్నీ ఇచ్చేసినాం అని చెప్పి దప్పాలు కొడుతున్నాడు. నాడికి పోయి ముచ్చడి చెప్తున్నాడు. ఎంత పచ్చబద్ధం. రైతు భరోసా 18,000 కోట్లు ఇస్తున్నాం, టెన్షన్గా రైతుల అకౌంట్లో వేస్తున్నామని రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. ఎంత పచ్చబద్ధం చెప్పురి, ఎంత ఘోరమైన అబద్ధం చెప్పురి. తెలంగాణ గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి కథ గురించి అక్కడ అద్భుతాలు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేయలేదు, తెలంగాణలో అన్నీ చేసేసినామని చెప్పి కేరళలో అబద్ధం చెప్తున్నాడు అన్న.